నమస్తే అండి. నేను రజాక్. చివరాఖరికి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధాన పార్టీలు ఏ స్థాయికి దిగజారినాయి అంటే, కండోమ్ ప్యాకెట్స్ పై కూడా పబ్లిసిటీ పిచ్చతో పబ్లిసిటీ చేసుకుంటూ కండోమ్స్ పంచుతున్నటువంటి పరిస్థితి. ఎంత దుర్మార్గం ఇది! వీళ్ళ పరాకాష్ఠ ఈ స్థాయిలో ఉంటుందా? మనందరికీ తెలిసిందే. 2019 ముందు టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు, ముఖ్యంగా ఏంటంటే ఏదో ఒక భోజనాలు పెట్టే క్రమంలో అప్పడాలపై చంద్రబాబు నాయుడు ఫోటోని ముద్రించి ప్రచురించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిని మనం చూసాం. ఇక ఆ తర్వాత మనందరికి తెలిసిందే, రోడ్లకైనా శిలా పలకాలకైనా, లేదంటే ఏదైనా ఓపెనింగ్ చేస్తున్నారన్నా, లేదంటే ఇంకా దారుణమైన స్థాయి ఏంటంటే మన ఇంటికి సంబంధించినటువంటి ఆస్తి పత్రాలపై కూడా ఈ రోజున ఇలా 3 రంగులు వీళ్ళ పార్టీ గుర్తులు వేసుకునే స్థితికైతే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వచ్చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇవే రంగులు. ముఖ్యంగా వైసీపీ పార్టీకి చూసుకుంటే కనుక ఇంతకు ముందు ఏం చేసింది, ప్రతి సచివాలయంపై కూడా వీళ్ళ పార్టీ రంగులకు ముద్రించినటువంటి పరిస్థితి. దీంతో మన కోర్టులు కలగజేసుకుని ఇలాంటి దిక్కుమాలిన పనులు చేయకూడదు కాబట్టి ఆ రంగులు వెంటనే తీసేయండి అంటే, ఆ తర్వాత కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ ఆ రంగులు తొలగించినటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు మనందరికి తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో పిల్లలకి ఇచ్చే స్కూల్ పుస్తకాలపై కావచ్చు ఆయన బొమ్మలు ఉంటాయి. ఆ తర్వాత బెల్టులపై ఆయన బొమ్మలు ఉంటాయి. అదే విధంగా ఇంటింటికి పంచే ఏదో బియ్యం అని కాన్సెప్ట్ ఇచ్చారు కదా, సో రేషన్ స్టోర్స్ సంబంధించినటువంటి బియ్యం బ్యాగుల విషయంలో కూడా వాళ్ళ బొమ్మలు ఉంటాయి. ఇది టీడీపీ కూడా చేసింది. ఇక ఇప్పుడు పరాకాష్ట ఏ స్థాయికి వచ్చిందంటే కండోమ్ ప్యాకెట్స్ పై వీళ్ళ బొమ్మలు అనమాట. అంటే చూడండి ఎంత దారుణమైన స్థాయిలో ఉన్నాయో వీళ్ళ రాజకీయాలు. అంటే వీళ్ళ ప్రచార పిచ్చి ఏ స్థాయిలో ఉందని. ఈ టైంలో ఇప్పుడు మరి టీడీపీని టార్గెట్ చేయకూడదు కదా అంటే టార్గెట్ చేయాల్సిందే. ఎందుకంటే ఒక విధానం అంటూ ఉండొద్దా? ఒక రాజకీయానికి ఒక విధానం అంటూ ఉండొద్దా? చివరాఖరికి కండోమ్స్ మీద కూడా ప్రచారం చేసుకునే స్థితికి 2 పార్టీలు వచ్చినట్టే రాజకీయాలని 2 పార్టీలు ఏ స్థాయిలో దిగజార్చడానికి చూస్తే అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు సైతం కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక విధానం ఉంటది. ఎస్, బ్యానర్లు వేయించుకోవచ్చు, మన సోషల్ మీడియా, డిజిటల్ మీడియా క్యాంపెయిన్స్ నిర్వహించవచ్చు, టీవీలో ప్రచారం కల్పించుకోవచ్చు, పేపర్లో ప్రచారం కల్పించుకోవచ్చు. మీరు ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోయి మీ ప్రభుత్వాలు వస్తే వీధికి ఒక బొమ్మను పెడుతున్నారు, మీ నాయకుల బొమ్మల్ని వీధికి ఒక రంగులు వేస్తున్నారు. ఇక్కడితో ఆపకుండా ఇంటింటికి ఇచ్చే బియ్యం విషయంలో ఆ రంగులు వాడతారు, లేదంటే ఆ పార్టీ గుర్తులు వాడతారు. ఇంకా వింతైన విషయం ఏంటంటే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి ఆ ఏదైతే పత్రం ఉంటుందో, కార్డు ఉంటుందో, దాని మీద కూడా మీ బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ ఉండగా పోగా ఇంకా కావాలి, ఇంకా ప్రచార పిచ్చి కావాలని చెప్పేసి ఈ రోజున మనందరికి తెలుసు, దుర్గమ్మ గుడి లాస్ట్ టైం పండుగ రోజుల్లో ఏదైతే మనం డెకరేషన్ చేస్తామో దానికి గాను ఈ 3 రంగులు వాడుకునేటువంటి పరిస్థితి వీళ్ళ పార్టీ రంగులు. అంటే అంత దౌర్భాగ్యమైన స్థాయి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇది కేవలం జనసేన పార్టీ మాత్రమే ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు తప్పించి మిగిలిన పార్టీలన్నీ కూడా ఇంచుమించు ఇలాంటివే. ముఖ్యంగా ఈ వైసీపీ టీడీపీ ఈ ఖండం రాజకీయం ఏంటో ఎవడికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి.